అది చాలా పెద్ద ఎమోషన్ కదండి, చిన్నప్పటి నుంచి కాదు కదా, ఇప్పుడు ఒకసారిగా నెరవేరింది. అది కూడా అవునండి, వచ్చింది అన్నారు. కొంచెం బాగానే తీసాను అంటున్నారు. కనపడలేదు తమ్ముడు. పవన్ కళ్యాణ్ నేను గురించి అదే చూసాం కదా. అరే కాదు, సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఏంట్రా? మావిడాల రవికుమార్ సీట్ రాకపోవడం వల్ల. మావిడాల రవికుమార్కి సీట్ రాలేదు, హిట్ వచ్చింది. లేదండి, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. ఎందుకంటే ఇదే 11 మందిని మనం నోన్ పీపుల్ పెట్టుకుంటే ఒక బ్యాగేజ్ ఉంది. వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. వీళ్ళందరూ చాలా ఫ్రెష్గా ఉండడం వల్ల అందరూ నవ్వుకున్నారు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేదు. ఇప్పుడు థియేటర్ మొత్తం నవ్వుతూనే ఉంది. వాళ్ళ ఎమోషన్ తో ఏడ్చారు, నవ్వుతే నవ్వారు, కోపడ్డారు. అదంతా ఈ కొత్త వాళ్ళ వల్లే. సినిమా మొత్తం ఈ 11 మంది యాక్టర్స్ కి సంబంధించింది. వాళ్ళే ఈ సినిమాకి విన్నర్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. అంటే బేసిక్గా చాలా మంది నన్ను హాస్పిటల్ గుర్తుపట్టలేదు. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ వల్ల వెయిట్ లాస్ అయ్యాను, వెయిట్ గెయిన్ అయ్యాను. నన్ను నేనే గుర్తుపట్టలేదు. యాక్చువల్గా అంటే నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. నాకు చాలా బాగుంది. అంటే నేను స్క్రీన్ మీద డెబ్యూ మూవీలో ఎంత మంచి స్టోరీ డెబ్యూ చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అలా ఆల్సో మీరు అన్నారు పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్ని చాలా కన్విన్సింగ్గా చెప్పారు ఆయన. ఎంటర్టైనింగ్ అండ్ ఎమోషనల్ కూడా ఉంది సేమ్ వే. చాలా బాగా అనిపించిందండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. చాలా అంటే ప్రతి ఒక్కరు వయసులో ఉండేది. మూవీ ఎలా ఉంది? ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మూవీ. గురించి ఎన్ని రోజులు వెయిట్ చేసాం, ఇది వచ్చింది కాబట్టి మామూలు హైలేదు. థ్యాంక్ యూ సో మచ్. అయితే మా ఊర్లో మా వాళ్ళతో చూడటం చాలా బాగుంది. ఓ మంచి సినిమా తీసాం, చాలా మంచి సినిమాలు వస్తాయి. దానిలో ఇది ఇంకొంచెం మంచి సినిమా అనిపించింది నాకైతే ఈ మధ్యకాలంలో చూసినట్టులో. నేను చేసిందనే కాదు, నేను ఒక ఆడియన్గా చూశాను. నాకు చాలా బాగా అనిపించింది. చాలా ఫీల్ వేరుంది. అబ్బా సూపర్ ఉందిగా. గుడుల్లో ఎలా మన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని చూసా. మాటలు లేవా? చెప్పండి మన వాళ్ళందరికీ. కబడ్డీ కుర్రలు వస్తున్నాయి మరి. ఓకే, సీయూ. రేపు నుంచి ఫుల్ షోస్ వస్తున్నాయి. అందరూ థియేటర్కి రండి. థ్యాంక్ యూ సో మచ్. మన వాళ్ళందరూ వదలగొట్టేస్తారు. డప్పులు మోత. జాతర మొదలైపోయింది. కబడ్డీ కుర్రల జాతర. ఎక్కడ ఏంటి జాతర? కబడ్డీ కుర్రోలు చేసే జాతర ఇది. హిట్ అయిపోయినట్టేగా, హిట్ అయినట్టేరా. చేసేసరిగా హిట్ చేసేసరిగా పైకి ఎత్తరకు కల్ట్ బొమ్మగా. చాలా బాగుంది. ఏడుపు వచ్చేసింది. చాలా బాగా తీస్తాడు. చాలా బాగుంది. సూపర్ మూవీ, సూపర్. కంపల్సరీ సూపర్.